ఫ్రెండ్స్, అంబరాలంటిన వినాయక చవితి సంబరాలు పార్ట్ 2. పార్ట్ 1లో డెకరేషన్ హడావుడి మొత్తం చూసేసాం కదా. ఆ రోజు నైట్ మొత్తం డెకరేషన్ అయిపోయిన తర్వాత మాకెక్కడో వెలుతనిపించింది. ఆ ప్లేస్లో ఫ్రంట్లో ఎంట్రన్స్లో అక్కడ కొంచెం గ్యాప్ కనిపించింది. అక్కడ ఏదో ఒకటి ఉంటే బాగుంటుంది అనిపించి మా హస్బెండ్ ఏం చెప్పారంటే, అక్కడ ఓం రాస్తావా అన్నారు. రాసేస్తాను అని చెప్పి వెంటనే రాసేసాను. అసలు ఓం కాన్సెప్ట్ ఏంటంటే, వేరేది లోపల ఓం పెట్టాం కదా, అక్కడ స్వాతి వాళ్ళు ఇచ్చారు, మా నైబర్స్ వాళ్ళు, అది పెట్టారు అక్కడ. అది బాగా సెట్ అయింది. అది ఇక్కడ ఉంటే బాగుంటుందని కొందరు, లేదు లోపలే మిడిల్లో పెడదామని కొందరు అంటున్నారు. అప్పుడు మా హస్బెండ్ ఏమన్నారంటే, అది లోపలే ఉంచి ఇక్కడ మాత్రం తను రాస్తుంది, తను పెయింట్ వేసేస్తుంది, ఈజీగానే వేసేస్తుందిలే అని అన్నారు. సరే నేను రాస్తావా అనగానే రాసేసాను. చాలా బాగా వచ్చింది కూడా. ఓంతో మొదలు పెట్టేసాం అన్నమాట. ఇక పార్ట్ 2లో ఏంటంటే, వినాయక చవితి రోజు మా బిల్డింగ్లో వినాయకుడిని పెట్టుకుని ఎలా పూజ చేసుకున్నాము అనేది మీకు చూపిస్తున్నాను. ఇదంతా బిల్డింగ్లో సామాలే. ఇది మా ఇంట్లో పూజకి రెడీ చేసుకున్న డెకరేషన్. ఇంకా ఇది తెల్లవారుజాము 4 గంటలు నేను ఇల్లంతా శుభ్రం చేసేసుకున్నాను. ఇంకా ప్రసాదాల కోసం అన్ని రెడీ చేసేస్తున్నాను. పనస ఆకులతో బుట్టలు చేసి దాంట్లో ఇడ్లీ రుబ్బు వేసుకొని ఉడకపెడతారు. అవి ఆవిరి కుడుములు అనమాట. అయితే ఈ బుట్టలు తయారు చేయడం నాకైతే రాదు. సో నేను ఇలా గ్లాస్లో ఒక 4-5 ఆకులు ఇలా లోపలికంటా పెట్టేసి ఇలా పిండి వేసేసి ఇడ్లీ పాత్రలో పెట్టేస్తాను అన్నమాట. వీటిని ఆవిరి కుడుములు అంటారు. పనస బుట్టల్లో వేసుకుంటాము. మెయిన్ ప్రసాదాల్లో ఇది ఒకటి అన్నమాట. తర్వాత రవ్వతో ఉండ్రాళ్ళు చేస్తాము. నేను ఆల్రెడీ అది వీడియో పెట్టాను కదా. నెక్స్ట్ ఆరిది, ఒక్కొక్కళ్ళు దాన్ని బెల్లం తాలికలు అని లేదా పాల తాలికలు అని అంటారు. అది కూడా చేస్తాను. ఇంకా నేను శనగలు నానబెట్టేసుకున్నాను, అది కూడా తాలింపు వేసేసుకున్నాను. నేను ఈసారి అయితే ఎక్కువగా నైవేద్యాలు చేయడానికి, టైం స్పెండ్ చేయడానికి నాకు లేట్ అయిపోతుంది అనమాట. అందుకనే నేను అవన్నీ పెట్టుకోలేదు. పులిహోర కూడా అనుకున్నాను, కానీ పులిహోర తర్వాత చేద్దామని ఇప్పుడైతే చేయలేదు. మరి కింద నాకు విగ్రహం దగ్గర 7 గంటలకల్లా అన్నీ రెడీ అయిపోయి నేను పూజకి వెళ్ళిపోవాలి. కాబట్టి అక్కడ ఇంకా రెడీ చేయాల్సినవి ఉన్నాయి. కాబట్టి చూస్తారా ఫ్రెండ్స్, ఎంత ఈజీగా ఈ బుట్టల్లో ఆవిరి కుడుములు రెడీ అయిపోయినాయో. ఈజీగా గ్లాసు నుంచి బయటకు వచ్చేసాయి. ఇంట్లో పూజ కోసం వినాయకుడిని రెడీ పెట్టేశాను. ఇంకా నిత్య పూజ అభిషేకం అన్నీ చేసుకున్న తర్వాత కలశ పూజ, కలశ స్థాపన కూడా చేసేసుకొని నా పూజలో రెడీ పెట్టేసుకున్నాను. దీపం ధూపం నైవేద్యం అన్నీ అయిపోయినాయి. అయితే ముందుగా కిందికి వెళ్ళి పూజ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ నా నిత్య పూజ కలశ స్థాపన చేసేసుకొని నేను చిన్న విగ్రహాన్ని చేశాను కదా, ఆ విగ్రహం మట్టి గణపతిని కిందికి తీసుకొచ్చేసాను. ఫస్ట్ అక్కడ పెట్టేసుకొని ధాన్యం పోసుకొని, తర్వాత మేము గణపతిని తీసుకొచ్చాము కదా, ఆ గణపతిని కూడా కార్లోనే ఉంచేశారు. నైట్ తీసుకొచ్చినప్పుడు అది కార్లోంచి దించేసి సెట్ చేసేసాము. ముందుగా ధాన్యాన్ని అంతా కూడా పోసుకొని తర్వాత తీసుకొచ్చి స్థాపన చేసేసాము. నాకు ఎంత హ్యాపీ అనిపించిందంటే, వినాయకుడిని తీసుకొస్తూ అట్లా పెట్టినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. ఆనంద బాష్పాలు వచ్చాయన్నమాట. నా చేతులతో స్వామివారిని అక్కడ స్థాపన చేస్తున్నప్పుడు మేమిద్దరం కలిసి చేసాము. ఫీలింగ్ సో ప్రౌడ్ అన్నమాట. మా బుజ్జి గణపయ్యను ఇలా పెట్టి ఫేస్ రివీల్ చేసేసాము. చాలా చాలా అందంగా ఉన్నారు. బుజ్జి బుజ్జి గణపయ్య, బుజ్జ గణపయ్య, శరణు గణేశ శరణాలయ్యా, కాణిపాక మందు నువ్వు వెలిసినావయ్యా, శరణు గణేశ శరణాలయ్యా, మా నారాయణ రెసిడెన్సీలో పెట్టినామయ్యా, శరణు గణేశ శరణాలయ్యా. పూజ సామాగ్రి తెచ్చినప్పుడు మా ఆపోజిట్లో మా నైబర్స్ నటరాజ్ గారు వాళ్ళు ఈ ముత్యాల దండ తెచ్చారన్నమాట. అసలు అది అలంకరించగానే ఎంత అందంగా ఉన్నారో స్వామివారు. అంతే, మా బిల్డింగ్కి ఒక కళ వచ్చేసింది.
నిజంగా ఒక టెంపుల్లా సెట్ చేసేసాం కదా, ఎంత అద్భుతంగా ఉందంటే ఆ వైబ్స్ నాకు అసలు డైలీ ఎంత హ్యాపీ అనిపించింది. స్వామి ఉన్నన్ని రోజులు అయితే అక్కడే ఉండిపోవాలని, ఇంక అస్తమానం అక్కడే ఉండేదాన్ని స్వామిని చూసుకుంటూ. మేము విగ్రహం రెడీ చేసేసుకుని దానికి లైటింగ్ అది సెట్ చేశారు మా వారు. ఇంకా అక్కడ ఇవన్నీ సర్దుతుంటే ఈలోపు టైంకి వచ్చేసరి 7 కల్లా గురునాథ స్వామి గారు ఇంకా పూజ స్టార్ట్ చేయడమే. నెక్స్ట్ కలశం కూడా పెట్టేశారు. ఇక మొత్తం పూజ కోసం అన్నీ రెడీ చేసేసుకున్నాము. మొదటిగా పసుపు వినాయకుడిని చేయమన్నారు, పసుపు వినాయకుడిని చేసేసుకున్నాను. తర్వాత దీపాలు కూడా పెట్టేయమన్నారు. నేను దీపాలు పెడుతూ ఇంకా అఖండ దీపం మా వారు పెడతానంటే ఆయనకి అఖండ దీపం ఆయనే పెట్టారు. ఇక మా పిల్లలు కూడా ఈ తమలపాకు, ఒక్క, పసుపు కొమ్ములు ఇవన్నీ సెట్ చేయమని చెప్పారు స్వామి. మా పిల్లలు అవన్నీ కూడా సెట్ చేసేసి పెట్టేస్తున్నారు. మొత్తం ఇంటిల్లి 10 కూడా ఈ పూజా కార్యక్రమంలో అన్నీ చేసుకొని ప్రశాంతంగా పూజను అయితే చాలా బాగా చేసుకున్నాం ఫ్రెండ్స్. అసలు ఎంత అద్భుతంగా జరుగుతుందనేసి నేను అస్సలు కల్లో కూడా అనుకోలేదు. ఎలా చేస్తామో అని భయపడ్డాం, కానీ మా గురునాథ స్వామి గారు అయితే చెప్పారు, సంకల్ప బలం ఉంటే అన్నీ దాని అంతటా అవే జరిగిపోతాయమ్మా అన్నారు. అలాగే జరిగిపోయినాయి. వాటంతటా అవి అన్నీ జరిగిపోయాయి. సంకల్ప బలం అని నాకు చెప్పినప్పుడు నాకు ఒకటి గుర్తొచ్చింది ఫ్రెండ్స్. ఇది అసలు ఫస్ట్ వినాయకుడిని పెడదాము అని మేము ఆలోచించినప్పుడు మా వారు వెనకడుగు వేస్తున్నప్పుడు నేనేమో పెడదాము చేద్దాము ఇలా చేస్తున్న టైంలో మా ఎదురు బిల్డింగ్లో బ్రాహ్మిన్స్ ఆంటీ ప్రభా, ఆమె నాకు బాగా పరిచయం. ఆవిడ పువ్వులు కోసుకుంటుండగా ఆవిడ కలిసింది, ఆవిడ మాట్లాడింది. అది ఆ రోజు మంగళవారం అన్నమాట, వినాయక చవితి రావడానికి 2 వారాల ముందు. ఊరికే ఏదో మాట్లాడుతూ రోజు పూజ చేస్తావా, రోజు ఏం చేస్తావు ఇవన్నీ అడుగుతుండగా బుధవారం నాడు నేను ఏది చదవను అని, అంటే అన్ని పూజ నిత్య పూజ చేస్తాను, కాలభైరవాష్టకం చదువుతాను, ఇంకా శివతాండవ కనకదార స్తోత్రం అన్నీ చదువుకుంటాను. అయితే అష్టోత్తరం చేయవా బుధవారం నాడు విఘ్నేశ్వరునికి అని చెప్పి అన్నారు. అష్టోత్తరం అని ప్రత్యేకంగా ఏం చెయ్యను, కానీ ప్రతి పూజలోనే ఫస్ట్ వినాయకుడిని మొక్కుకుంటాం కదా, శ్లోకాలు అన్నీ చదువుతాం కదా అని చెప్పి అంటే కాదు, బుధవారం రోజు ఇలా 11 ఉండ్రాళ్ళు చేయు, బియ్యం పిండితో చిన్న చిన్న ఉండ్రాళ్ళు చేసి నైవేద్యం పెట్టి గరికతో పూజ చేసుకో, అంత మంచి జరుగుతుంది అని చెప్పారు. ప్రభా అంటే అప్పగానే నేను అన్నాను, వినాయక చవితి వినాయకుడిని మా బిల్డింగ్లో పెడదాం అనుకుంటున్నాము అని చెప్తే ఆవిడ ఇది చేసుకో చాలా మంచిది, నీకు అంత మంచి జరుగుతుంది అని అన్నారు. సరే, ఇది నాకు వినాయకుడే ఆ గణపతియే ఆవిడ చేత నాకు చెప్పించారేమో అనిపించి వెంటనే మా వారికి చెప్పి నేను ఇలా చేశాను ఈ రోజు పూజ అని. బుధవారం వెంటనే వచ్చింది కదా, తర్వాత రోజే నేను వెంటనే చేసేసాను. చేసి మా వారికి చెప్పి ఇది గణేశుడే నా చేత చేయించారేమో, మన బిల్డింగ్లో పెట్టే ముందు నా చేత పూజ చేయించుకున్నారని నాకు అనిపిస్తుంది, నువ్వు పూజ చేయి ఇంట్లో ముందు అని ఆవిడ చేత నాకు చెప్పించారనిపించి నేను చేశానండి, మీరు మాత్రం వినాయకుడిని పెట్టడానికి రెడీ అవ్వండి అని చెప్పంటే, సరే అలా అంటావా, అయితే సరే కానిద్దామని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి అన్ని పనులు స్టార్ట్ చేస్తాం అనమాట. మీటింగ్ అది పెట్టడం అన్నీ తర్వాత అంతా ఫస్ట్ వీడియోలో చూసారు మీరు. ఇలా గురునాథ స్వామి గారు నాకు సంకల్ప బలం అన్న విషయం గురించి చెప్పినప్పుడు నాకు ఇదే అనిపించింది అనమాట. ఇదే సంకల్ప బలం అని నాకైతే అనిపించింది ఫ్రెండ్స్. మీరేమంటారు? ప్లీజ్ ఫ్రెండ్స్ కామెంట్ చేసి నాకు మీరేమనుకుంటున్నారో చెప్పండి. పూజ అయితే నిర్విఘ్నంగా ఎంతో అద్భుతంగా జరిగిపోయింది ఫ్రెండ్స్. హారతి ఇచ్చేస్తున్నాము. వినాయక నీ మూర్తికి మా మొదటి ప్రణామం, వినాయక నీ మూర్తికి మా మొదటి ప్రణామం, నీవు కొలువున్న మా మనసే నిరతము ఆనందధామం, నీవు కొలువున్న మా మనసే నిరతము ఆనందధామం, వినాయక నీ మూర్తికే మా మొదటి ప్రణామం, వినాయక నీ మూర్తికే మా మొదటి ప్రణామం, లక్ష్మీ రమణుడు శ్రీహరి కూడా తలచును నీ శుభనామం, వాణి బ్రహ్మలు కోరిమితోడ చేతురు నీ గుణగానం,
పార్వతి దేవి హృదయ విహారీ పార్వతి దేవి హృదయ విహారీ శివశ్రుత గణనాదా వినాయక నీ మూర్తికే మా మొదటి ప్రణామం వినాయక నీ మూర్తికే మా మొదటి ప్రణామం. ఉదయం 8 మొత్తం పూజ అయిపోయింది ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇంటికెళ్ళి మా పూజ కూడా ఇంట్లో గణపతికి కూడా పూజ చేసేసుకున్నాము. కామేశ్వరి ఆంటీ వాళ్ళు ఇంకా భవానీ అందరూ కూడా వచ్చారు. మా పూజ కూడా మంచిగా జరిగింది ఫ్రెండ్స్. మొత్తం కూడా ఒకే వీడియోలో సరిపెట్టలేకపోయాను, అందుకే పార్టులుగా పెడుతున్నాను. తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇంకా మనం చెప్పుకోవాల్సిన చాలా ఉన్నాయి. ఈ వీడియోలో కూడా పూర్తి అవ్వలేదు. నెక్స్ట్ వీడియోలో మొత్తం కూడా చూపిస్తాను. ఇంకా అందరూ కూడా పూజలు చేసుకున్నారు. ప్రతిరోజు ఎలా జరిగినాయి ఏంటి అనేది కూడా మీకు చూపిస్తాను. అయితే అంబరాలంటిన వినాయక చవితి సంబరాలు పార్ట్ 2 కంప్లీట్ అయ్యింది. పార్ట్ 3 కోసం ప్లీజ్ వెయిట్ చేయండి ఫ్రెండ్స్. మోదకం సదా విముక్తి సాధకం కళాధరావతం సకం విలాసి లోకరక్షకం అనాయకైకనాయకం వినాశితేవధైత్యకం నతాశుభాసునాశకం నమామి తం వినాయకం అనాయకైకనాయకం వినాశితేవధైత్యకం నతాశుభాసునాశకం నమామి తం వినాయకం నమామి తం వినాయకం. ఇది ఫ్రెండ్స్ మా ఇంట్లో గణపతి పూజ కూడా అయిపోయింది. మీకు ఇది కూడా చూపిస్తున్నాను. చూడండి స్వామివారు అలంకరణలో ఎంత ముద్దుగా ఉన్నారో. ఫ్రెండ్స్ పూజ అయిపోయిన తర్వాత నేను ఏ పాట పాడకుండా అయితే ఉండలేను కదా, అందుకే చాలా పాటలు పాడేసుకున్నాను. అది కూడా మీకు కూడా వినిపించేశాను. శంకరాచార్యులు రచించిన ఈ మహాగణపతి పంచరత్నం ఎలా ఉంది ఫ్రెండ్స్? పూర్తి సాంగ్ పాడి వేరే వీడియోలో పెడతాను, తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. ముదాకరాతమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతం సకం విలాసి లోకరక్షకం. ఫ్రెండ్స్ ఎలా ఉంది ఈ వీడియో? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ ఈ వీడియో పార్ట్ 2 మాత్రమే. పార్ట్ 3 కోసం ప్లీజ్ వెయిట్ చేయండి. చూస్తూనే ఉండండి మీ పార్వతి వైబ్స్.